కాబట్టి మన అందరము కూడా మంగళం జరగాలంటే, సర్వమంగళాలు మనకు శుభంగా జరగాలి అంటే మనము శివుణ్ణి నమస్కరించుకోవాలి. ఉమాపతిం, ఇంకా పరమేశ్వరుడు ఎలా ఉంటారంటే ఉమాపతిం, పార్వతీమాతకి యొక్క పతిదేవుడు. వాగర్త వివసంప్రోక్తో వాగర్త పతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. ఏ విధంగా మనము వాక్కు అర్థాలకు ఏ విధంగా సంబంధం ఉన్నదో, వాక్కును అర్థాన్ని ఏ విధంగా మనం విడిదీయలేమో, అదేవిధంగా అర్ధనారీశ్వరులయ్యి మనకందరికీ ఈ జగత్ అంతటికి కూడా పార్వతీ పరమేశ్వరులు మనకు మాతా పితృల దేవులై మనకందరికీ జగత్తుకు తల్లిదండ్రులుగా భాషిస్తున్నారు. అటువంటి వారు మన పరమేశ్వరుల స్వాముల వారు. వందే శంభుం ఉమాపతిం సురగురుం. ఇక్కడ ముల్లోకవాసులు అందరూ కూడా ఓం నమో దేవదేవేశ పరాత్పర జగద్గురోః త్వాం నమస్కుర్వతే భక్త్యా సుర నరా సదా. ఇక్కడ అందరూ కూడా ఓం నమో దేవదేవేశ అంటే దేవతలు, దేవేశ దేవతలకు అందరికీ, ఈ ముల్లోకవాసులకు 14 లోకములకు అధిపతి అయినటువంటి వారు, సకల ప్రాణులకు భూతనాథుడైనటువంటి ఆ పరమేశ్వరుని గురించి అందరూ కూడా నమస్కరిస్తూ ఉన్నారు. పరాత్పరుడు అంటే ఈ పరంపరగా మనకు సృష్టి ఆరంభము నుంచి అటువంటి పరాత్పరుడు ఎవరంటే మన పరమేశ్వరుల స్వాముల వారు. జగద్గురువు, ఈ జగత్తుకే గురువు. ఈ భూలోకవాసులకే కాకుండా ఈ 14 లోకముల యందు ముల్లోకవాసుల ఎందుకు గురువుగా భాషించినటువంటి వారు ఎవరంటే మన పరమేశ్వరుల స్వాముల వారు. ఇంకా మనకు సురులే కాకుండా దేవతలు, అసురులు, మానవులైనటువంటి మనము కూడా అందరూ ఓం సురాసుర నరా సదాహ. ప్రతి ఒక్కరు కూడా నరులు, సురులు, అసురులు అందరూ కూడా పరమేశ్వరుని గురించి ప్రార్థన చేసి తమ యొక్క కార్యాలన్నిటి యందు విజయము కలిగించుకుంటున్నారు గురువు. కాబట్టి అట్టి పరమేశ్వరుని మనము సేవించాలి. ఇంకా మనకు దత్తాత్రేయ స్వాముల వారు కార్తవీరాజునికి చెప్తున్నారు, గురువులలో మహాశ్రేష్ఠుడు, దైవములలో పూజలలో మహావ్రత పూజము గొప్పదైనటువంటిది ఏదంటే శివపూజ. పూజలలో శ్రేష్టమైనది శివపూజ. కాబట్టి అటువంటి మన పరమేశ్వరుని యొక్క పూజను మనం చేసుకోవాలి. దానివల్ల మనకు శుభాలు కలుగుతాయి.